హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి తెలంగాణ మేనేజ్మెంట్ కోటా రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయింది. దీని మీద కట్ ఆఫ్స్ అన్నీ వీడియో చేశాను. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, మీకైతే కనిపించిద్ది మొత్తం రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి అది మొత్తం. ఇంకా కట్ ఆఫ్ వీడియోస్ కూడా చేశాను, ప్లీజ్ వెళ్ళి చూడండి. కంపల్సరీ మీకైతే ఉపయోగపడిద్ది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా వీడియోస్ వెంటనే చేస్తాను. ఈ వీడియో అయితే లేట్ అయింది, సారీ. ప్రతి వీడియో ఇంక వెంటనే చేస్తాను, ఓకేనా. చూడండి, ఎప్పుడు వరకు అంటే 6 AM 18th ఆగస్ట్ నుంచి 23 ఆగస్ట్, ఇంకా 3 డేసే ఉంది. ప్లీజ్ మీరైతే ఇంకా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇంకా మీకు ఏమైనా కావాలంటే ఇక్కడ చూడండి, హెల్ప్ లైన్ నెంబర్స్ 9392685856. ఈ కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి, వాటికి కాల్ చేయండి. అంటే మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు ఎక్కడైనా మీకు ప్రాబ్లం వస్తే, ఇదైతే ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే ఓపెన్ అవ్వదు, ఓన్లీ డెస్క్టాప్ సైట్స్లోనే, ఓకేనా. చూడండి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్తాను చూడండి. ఇంకా ఇదిగో ఇక్కడ కొన్ని ఇచ్చారు. ఇదంతా ఏం లేదు, మీ మార్క్స్, మెరిట్ లిస్టు, MBBS BDSకి దేనికి మీరు అప్లై చేసుకుంటున్నారో అది, సీట్ మ్యాట్రిక్స్ అది 85%, అది మీరు B కేటగిరీయా C కేటగిరీయా క్లియర్గా అక్కడ మెన్షన్ చేయమంటున్నారు. ఇంకా పర్సంటైల్ అది మొత్తం. సరే, అయితే ప్రాసెస్ చూద్దాము. ముందు ఒక్క నిమిషం. ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో కూడా చేశాను, మళ్ళీ ఒకసారి చూడండి. నీట్ ర్యాంక్ కార్డు, బర్త్ సర్టిఫికెట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ SC మార్క్స్ మెమోలో ఎలా ఉందో అలా, ఇంటర్మీడియట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, మైనారిటీ సర్టిఫికెట్ ఒకవేళ ముస్లిం అయితే, ఇంకా ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డు, ఇంకా EWS సర్టిఫికెట్, ఇంకా AP ఇంటర్మీడియట్ బోర్డుది అది ఏమంటారు మార్క్స్ సర్టిఫికెట్, ఒకవేళ NRI అయితే ఆ సర్టిఫికెట్, నెక్స్ట్ స్టడీ సర్టిఫికెట్ 9th నుంచి 10th వరకు, మరియు ఇంటర్మీడియట్, ఇంకా క్యాండిడేట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజు సిగ్నేచరు, అంత మటుకైతే కావాలి. చూడండి, మీరు ఓపెన్ చేయగానే వెబ్సైట్ https://TSPVT-MEDAM.TSCHE.in. ఇదైతే హోమ్ పేజ్. దీనిలోకి వెళ్ళగానే మీకైతే ఇలా డిస్ప్లే అయింది చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ ఓన్లీ ఇదైతే డెస్క్టాప్ సైట్లోనే ఇక్కడ ఉంది చూడండి, హెల్ప్ డెస్క్టాప్ సైట్. ఏమైనా క్వారీస్ ఉంటే ఇక్కడైతే మీరు వచ్చి వాళ్ళతోటి మెసేజ్ చేయొచ్చు, లేదా ఫోన్ ఎలా ఉండదు అనుకుంటా, మెసేజే, ఓకేనా. ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది ప్రీ ఫేజు, న్యూ రిజిస్ట్రేషను లేదా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చూసి, ఇదిగో రిజిస్ట్రేషన్ అని మీరు అక్కడ చెప్పగానే ఇక్కడ వచ్చింది ఇట్లాగా, నీట్ రోల్ నెంబరు, ర్యాంక్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ OTP, ఈమెయిల్ ID, కన్ఫర్మ్ ఈమెయిల్, మళ్ళీ ఈమెయిల్ OTP, ఈమెయిల్ తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేయండి. నెక్స్ట్ OTP వచ్చి మీరు అయితే రిజిస్టర్ అయ్యారు. రిజిస్టర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఓపెన్ చేసి ఇక్కడ డేటా అప్డేషన్ అని నొక్కిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇలా వచ్చింది అనమాట. మళ్ళీ నీట్ రోల్ నెంబరు, క్యాస్ట్ అవన్నీ వేసి OTP వచ్చింది, అప్లికేషన్ ఫీ కూడా వచ్చింది. ఇంక వెంటనే ఫీజు కట్టేయాలి. సెకండ్ స్టెప్ అయితే అది ఫీజు మొత్తం, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి, అంటే కావాల్సిన బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం, ఓకేనా. ఇక్కడైతే క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఇవ్వండి. ఇయర్, లాస్ట్, వెనక వైపు తిప్పితే ఉండిద్ది, మీకు అక్కడ కనిపించింది చూడండి. ఇంకా పేమెంట్ రిసీవ్ అయింది సక్సెస్ఫుల్గా అని అయిపోయిన తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ నెంబర్ వచ్చింది అనమాట, ట్రాన్సాక్షన్ నెంబరు, ఓకేనా. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ మళ్ళీ సెకండ్ అప్లోడ్ డేటా అని నొక్కితే అక్కడ మళ్ళీ రోల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, క్యాప్చా ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేయండి. మీకు అర్థం అవుతుందని నేను చెప్పేది, ప్లీజ్. తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్ అయితే పర్సనల్ డీటెయిల్స్ అని ఇక్కడే ఉండిద్ది చూడండి. ఇక్కడ నుంచి మీరు ప్రతిసారి ఇగో డేటా అప్డేషన్లోనే ఈ పర్సనల్ డీటెయిల్స్, తర్వాత అప్లోడ్ సర్టిఫికెట్ చాలా అలా క్లిక్ చేయండి, వెంటనే బయటకు వస్తారు మీరు. ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత, ఫీజు కట్టిన తర్వాత బయటకు వస్తారు. దాని వెంటనే మళ్ళీ డేటా అప్డేషన్ అని నొక్కి మళ్ళీ డేటా అప్డేట్ చేయండి. ఇది అప్డేట్ చేసిన వెంటనే మళ్ళీ అంటే అయిపోయింది కదా, దాని నుంచి బయటకు వస్తారు సేవ్ చేసి. మళ్ళీ బయటికి ఇలా మళ్ళీ ప్రీఫేజ్ ఓపెన్ అవుతుంది అనమాట మీకు. అప్పుడు మళ్ళీ అప్లోడ్ సర్టిఫికేట్స్ నొక్కి సర్టిఫికేట్స్ అయితే మీరు అప్లోడ్ చేయండి, ఓకేనా. ఇంత మట్టికి కౌన్సిలింగ్ ప్రాసెస్. నెక్స్ట్ వెబ్ ఆప్షన్ స్టార్ట్ చేయగానే నేను మళ్ళీ మీకు ఇస్తాను, అంటే ఎలా పెట్టాలి వెబ్ ఆప్షన్స్ అని,
ఓకేనా. క్యాండిడేట్ నేము, మళ్ళీ మీ పేరు, మీ రోల్ ఓకే, అదే యాజ్ పర్ 10+2 ఎలా ఉందో అలాగా. తర్వాత రోల్ నెంబరు, మొబైల్ నెంబరు, ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ర్యాంక్, తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, మీకు వచ్చిన పర్సంటైలు, స్కోరు, జెండరు, లోకల్ ఏరియా, అదే ఏయూ లోకలా, ఎస్వియు లోకలా అట్లాగా, మైనారిటీ, ఇంకా మీ ఆధార్ నెంబరు, ప్లేసు, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్, ఇంటర్ హాల్ టికెట్ నెంబరు, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాసింగ్ ఎస్ఎస్సి, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎస్ఎస్సి అంత వాటికి. నెక్స్ట్ ఇంటర్ బోర్డు మార్క్స్, తర్వాత గ్రూప్ వైజ్ మార్క్స్ ఇంక్లూడింగ్ అంటే గ్రూప్స్ అంటే ఫిజిక్స్ బైపీసీ వాళ్ళు కదా, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మొత్తం బయాలజీలో మొత్తం ఏమంటారు అది రెండు కలిపి, బాటనీ, జువాలజీ రెండు కలిపి యాడ్ చేయండి. ఓకేనా. ఇంటర్ నెక్స్ట్ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ గ్రూప్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ మొత్తం కౌంట్ చేసి 60+30 అంతే కదా. 60 మొత్తం 120+30 మొత్తం 150 మార్క్స్కి ఎన్ని వచ్చినాయో అట్లాగా 3 150లు 4 150లు ప్లస్ యాడ్ చేసుకొని వాటికి ఎంత వచ్చినాయో చూడండి. తర్వాత ఎన్ఆర్ఐ అవునా కాదా, ఎన్ఆర్ఐ అయితే పాస్పోర్ట్ నెంబర్ రాయండి. తర్వాత ఎన్ఆర్ఐ కాకపోతే ఏం లేదు. ఓకేనా. నెక్స్ట్ స్టేట్ ఎక్కడ మీది, ఏ స్టేటు, క్లైమింగ్ ఆర్మీయా, క్లైమింగ్ ఫర్ ఆర్మీ డెంటల్ కాలేజీలో ఏమన్నా మీరు చూస్తున్నారా. నెక్స్ట్ ఇంటర్ హాల్ టికెట్ నెంబరు, ఎస్ఎస్సి అంత మటుకు ఓకే అది చెప్పాను. ఇంక తర్వాత ఫోటో ఫైల్ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ సిగ్నేచర్ అప్లోడ్ చేసి సేవ్ అండ్ ఎగ్జిట్ కొట్టండి. ఓకేనా. సేవ్ అండ్ ఎగ్జిట్ కొట్టిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇక్కడ ఉంది కదా, దీన్ని ఏమంటారు, ఒక్క నిమిషం, అప్లోడ్ సర్టిఫికేట్స్ అని ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి. అది సేవ్ అయ్యిద్ది. ఓకేనా. మీరు ఏం బాధపడద్దు. అది సేవ్ అయిన వెంటనే మళ్ళీ అక్కడ నుంచి బయటకు వస్తారనమాట, ఆ పేజ్ నుంచి. మీరు మళ్ళీ కంగారు పడద్దు. నెక్స్ట్ అప్లోడ్ సర్టిఫికేట్స్ దగ్గరకు వచ్చినాక మళ్ళీ క్యాండిడేట్ నేము, రోల్ నెంబరు, ఫాదర్ నేము, మదర్ నేము, క్యాండిడేట్ ఏదే 10+2లో ఎలా ఉందో అలాగా రోల్ నెంబరు. నెక్స్ట్ ఇది మైనారిటీ ఉంటే మైనారిటీ, ఏసీడిఎస్ ఉంటే ఏసీడిఎస్ ఉందా లేదా అని పెట్టండి అంతే. ఆల్ ఇండియా ర్యాంకు, పర్సంటైలు, స్కోరు, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, క్యాస్ట్ సబ్ కేటగిరీ, లోకల్ ఏరియా, క్లైమింగ్ ఎన్ఆర్ఐ అంత మటుకు. మళ్ళీ నీట్ ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి అప్లోడ్ చేయండి. ఇక్కడ దీని మీద ఈ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే అక్కడ అప్లోడ్ అవుతాయి. చూస్ ఫైల్ అని వచ్చింది, అక్కడ ఫైల్ చూస్ చేసి ఇంకా అప్లోడ్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇవన్నీ ఇదిగో స్టడీ సర్టిఫికెట్టు, 9th 10thది, ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికెట్టు, డాక్యుమెంట్స్ ఎలిజిబిలిటీ అండర్ ఆర్మీ డెంటల్ ఒకవేళ ఉంటే దానికి డాక్యుమెంట్స్, ఎన్ఆర్ఐ క్వాటా ఉంటే ఎన్ఆర్ఐ క్వాటా వాళ్ళకి డాక్యుమెంట్ ఈక్వివలెంట్ సర్టిఫికెట్టు. నెక్స్ట్ సేవ్ అండ్ ఎగ్జిట్ కొట్టి ఇంకా అప్లికేషన్ ఫామ్ అయితే మీకు ఇలా వచ్చింది. దీని అయితే ప్రింట్ తీసుకొని ఉంచుకోండి. ఓకేనా. ఇవన్నీ మీకు తర్వాత ఇదిగో ఇక్కడ డోంట్ యూజ్ మొబైల్ ట్యాబ్స్, మొబైల్స్ కానీ ట్యాబ్స్ కానీ ఐప్యాడ్స్లో కానీ ఇది పనికిరాదు. ఓన్లీ డెస్క్టాప్స్లోనే, అంటే కంప్యూటర్స్ అయినా ల్యాప్టాప్స్ అయినా విత్ ఇంటర్నెట్ తోటే పనికొచ్చిద్ది. మీరు మళ్ళీ ఇందులోకి వెళ్ళి ఇదిగో చూడండి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇలా ఉండిద్ది. ఓకేనా. ఇంకో నెంబర్ అంటే ఇక్కడ ఉంది, అది కూడా వాళ్ళే ఇచ్చారు అంతా క్లియర్గా. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే నేను ఇస్తాను కూడా. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. చూడండి, ఫీజు వచ్చేప్పటికి ఎంబీబీఎస్కి అయితే 40,000, బీడీఎస్కి అయితే 20,000 అండి. ఓన్లీ మీ బి కేటగిరీకే అయితే అంత అయింది. నెక్స్ట్ సి కేటగిరీ వాళ్ళైతే 70,000, నెక్స్ట్ బీడీఎస్ అయితే 40,000 ఇంత మటుకి. అదైతే రిజిస్ట్రేషన్ ఫీజు. ఇంకంతే ఈ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ చేశాను, అవన్నీ చూడండి, మీకైతే ఉపయోగపడిద్ది. ఇంకా ఒకవేళ ఇందులో మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద బయోలో లింక్ ఉండిద్ది చూడండి, ఇన్స్టాగ్రామ్ లింక్, దాని దగ్గరికి వెళ్ళి మెసేజ్ చేస్తే అవసరమైతే నేను మీకు, అంటే మీరు ఇంకా ఎక్కువ టెన్షన్ పడుతున్నారు అనుకోండి, కాల్స్ కూడా అంటే ఫోన్ కూడా చేస్తారనమాట ఇన్స్టాగ్రామ్ నుంచి. ఓకేనా. అంటే మీరు ఎక్కడ టెన్షన్ పడకూడదని నా ఇంటెన్షన్ అయితే. అంతే. ప్లీజ్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.